బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు చేపట్టిన పీజీఆర్ ఫ్లైఓవర్ నేటి నుంచి నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ ఫ్లైఓవర్ ను నేడు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు, ముఖ్యంగా ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇక ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోయ్యని తమ ఇళ్లకు, ఆఫీసులకు చేరుకోవచ్చు. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ ను 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో 6 లైన్ల విస్తీర్ణం కలిగి ఉంది. ఇప్పటికే ఉన్న 2 ఫ్లైఓవర్లపై నిర్మించిన 3వ స్థాయి నిర్మాణం ఈ ఫ్లైఓవర్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీఎంఓ ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఈ రోజు ఈ ఫ్లైఓవర్ని ఎన్ని గంటలకు ప్రారంభించనున్నారు? అప్డేట్స్ ఏంటి? అయితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి కొండాపూర్ వరకు చేపట్టినటువంటి పీజేఆర్ ఫ్లైఓవర్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. ఈ ఫ్లైఓవర్ ని సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. వెన్నెల ముఖ్యంగా సిటీలో జిహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద ఈ ఫ్లైఓవర్ ని నిర్మించడం జరిగింది. ఇందుకోసం 1.2 కిలోమీటర్ల పొడవు, అట్లాగే 24 మీటర్ల వెడల్పుతో 6 లైన్లతో ఉన్నటువంటి ఈ ఫ్లైఓవర్ 182 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ఏదైతే గచ్చిబౌలి జంక్షన్ నుంచి జంక్షన్ లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య అనేది చాలా తగ్గిస్తుంది అని అధికారులు చెప్తున్నారు. దాంతో పాటు ఓఆర్ఆర్ నుండి కొండాపూర్, అట్లాగే ఆఫీస్పేట వెళ్లే మార్గాలకు కూడా ఇది పరిష్కారంగా ఉంటుంది. అంటే ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ ఫ్లైఓవర్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా మంచి కనెక్టివిటీ వస్తుంది. అట్లాగే విమానాశ్రయపు, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలకు ట్రాఫిక్ సమస్యను తగ్గించి నేరుగా ఆ ఫ్లైఓవర్ మీద ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. ఎస్ఆర్డిపిలో ఇప్పటికే 42 పనుల్లో భాగంగా 37 పనులు అయితే పూర్తి చేశారు. ముఖ్యంగా ఫ్లైఓవర్లు అట్లాగే ఆర్యూబీలు నిర్మించడం ద్వారా జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. అట్లాగే ప్రభుత్వం ఎస్సిటీ నిర్మాణాన్ని ప్రతిపాదించిన నేపథ్యంలో సిటీలో ఏదైతే ఎక్కువ ట్రాఫిక్ ప్రజలు ఉండే ప్రాంతాల్లో వాహనాల రద్దీ నేపథ్యంలో ఇట్లాంటి ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు చేపట్టి ట్రాఫిక్ సమస్యను పరిష్కరిస్తుంది. వెన్నెల. రైట్ రమేష్, థ్యాంక్ యూ.